నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దారుణం జరిగింది. రషీద్ అనే వ్యక్తిని రాత్రి టిఫిన్ కోసం వెళ్ళిన వ్యక్తిని కత్తులతో అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. అది శ్మశాన వేడుకలో యువకుడిని ప్లాన్ చేసి మరి హత్య చేశారు. దీనికి గల కారణాలు ఏమిటంటే అక్రమ సంబంధాలని చెప్తున్నారు. రషీద్ అనే వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తాడు. దీనికి అక్రమ సంబంధం ఉండటం వల్లనే దానికి సంబంధించిన వ్యక్తులు దీన్ని ప్లాన్ వేసి మరి ఆ టైంలో మరి శ్మశాన వేడుకకి తీసుకెళ్లారా? లేదా ఎట్లా తీసుకెళ్లారా అనేది తెలీదు గానీ, శ్మశాన వేడుకలో అయితే తనని అతి కిరాతకంగా, దారుణంగా చంపేసి ఎళ్ళిపోయారు. మరి పొద్దుగాల చూస్తే రషీద్ అనే వ్యక్తి రక్తహుమ్మడుగులో పడున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రకారం క్లూస్ టీమ్స్ ఇవన్నీ ఎతుకుతున్నారు. మరి ఎవరు చంపారు? ఎందుకు చంపారనే సమాజంలో ఇంకా నిందితులైతే దొరకలేదు. మరి దీంట్లో కేవలం అక్రమ సంబంధం అని వాళ్ళున్న ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. గతంలో ఇలా జరిగింది ఒకటన్నట్టుగా చెప్తున్నారు. తనకు రషీద్‌కి అక్రమ సంబంధం ఉంది. అందుకే ఇలా జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. ఆదిత్య, ఏం జరిగింది? తన్ని ప్లాన్ చేసి చంపేసారా? లేపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది ఇదంతా? రైట్ వంశీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే ఈ దారుణమైన సంఘటన జరిగింది. శ్మశాన వాటికలోనే రషీద్ అనే యువకుడిని హత్య చేసి అయితే వదిలేశారు. అయితే ఈ రషీద్ అనే వ్యక్తి అక్కడే టిడ్కో గృహాల్లో అయితే నివాసం ఉంటున్నాడు. అర్ధరాత్రి ఒక 9-10 గంటల ఆ ప్రాంతంలో ఇంటి వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను ఫుడ్ కోసం అంటే టిఫిన్ కోసం బయటకెళ్ళొస్తానని చెప్పేసి బయటకెళ్ళిపోవడం జరిగింది. బయటకెళ్ళిన వ్యక్తి ఎంతసేపటికి కూడా తిరిగి రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి డౌట్ వచ్చింది. ఏంటి ఫుడ్ కని వెళ్ళాడు, ఇంకా రావట్లేదు అని చెప్పేసి. సో అతను అక్కడే క్యాబ్ డ్రైవర్ గా కూడా ఉన్నాడు కాబట్టి, మరి క్యాబ్ డ్రైవింగ్ ఏమైనా పనులేమన్నా సడన్ గా వచ్చిందా, అందుకోసం అటు నుంచి అటే వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఆ రకంగా అనుమానాలు వ్యక్తం చేశారు వాళ్ళు. అంటే ఆ డౌట్స్ వచ్చేసాయి. మరి అందుకే రాలేదేమో ఇంకా అని చెప్పేసి అని అనుకున్నారు. అయితే తెల్లారి ఇంకా కొడుకు రాలేదని చెప్పేసి, ఇంకా మా వారు రాలేదని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న టైంలో తెల్లారి ఒక న్యూస్ వాళ్ళకి అందింది. అలా శ్మశాన వాటిక దగ్గర మీ అబ్బాయిని ఎవరో చంపేశారని చెప్పేసి తెలియడంతో వాళ్ళు వెంటనే వెళ్లి చూసేశారు. సో అలా ఫుడ్ కోసం వెళ్ళిన వ్యక్తి వాళ్ళ అబ్బాయి తిరిగి రాకుండా ఈ విధంగా శవం అయితే తేలాడు. సో అలా కన్నురు అయిపోయారు అక్కడే. అయితే అతను ఒంటి మీద దాదాపు 5-10 దాకా కత్తిపోట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే దీన్ని మొదటగా అక్కడ స్థానికులు గుర్తించి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసు వాళ్ళ జాగిలాలు అండ్ మొత్తం క్లూ టీమ్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అక్కడ క్లూస్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి మొత్తం కూడా వాటిని సేకరిస్తున్నారు. సో ఈ రషీద్ ఒంటి మీద 5-10 దాకా గాయాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ కత్తిపోట్లు ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే చేసి ఈ విధంగా చంపేశారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ టైంకి బయటకు రావడం, అతను కరెక్ట్ శ్మశాన వాటిక దగ్గరనే పొడిచి చంపేయడం, అక్కడే పడేయడం అనేది ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగి ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఆదిత్య, గతంలోనే ఇతనికి కొద్దిగా గొడవలైనాయి వేరే వ్యక్తులతో అని కూడా వార్త బయటకొచ్చింది ఈ న్యూస్ తర్వాత. అండ్ ఇంకేదో అక్రమ సంబంధ కోణం కూడా ఉండొచ్చన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో అలా కొన్ని అనుమానాల మేరకైతే రషీద్ హత్య అయితే జరగడం చూస్తూ ఉన్నాం. సో ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనేది కంప్లీట్ గా పూర్తిగా డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. సో ఇప్పుడు వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏదో గొడవలు అయ్యాయి గతంలో. ఆ గొడవలకు సంబంధించి ఇలా కొంతమంది ప్లాన్ చేసి నైట్ శ్మశాన వాటిక టైంలో బయటకు రావడంతో అదని చూసి అదే టైం అని చూసి చంపేసినట్టుగా అయితే తెలిసిపోతుంది. సో మరి ఇంకా అంటే పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఏమన్నా ఎందుకు ఎవరు చేశారు అన్న క్వశ్చన్స్ కి అయితే క్లారిటీ ఒక ఆన్సర్ అయితే దొరికే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే రషీద్ హత్యకు సంబంధించి అయితే అక్కడ ఆ ప్రాంతాల్లో అయితే కొద్దిగా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. వాళ్ళ అబ్బాయి అలా ఫుడ్ కోసం వెళ్ళి తిరిగి రాక ఇలా శవమై తేలడం వాళ్ళ కుటుంబంలో కూడా విషాదం అయితే నెలకొంది. సో ఏదేమైనా ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మరిన్ని విషయాలు తొందరలో బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి వంశీ. ఆదిత్య, ప్రెజెంట్ మరి పోలీసులు గాని చెప్పడం గాని ఏమైనా క్లూస్ జరగడం జరిగిందా? క్లూస్ టీమ్స్ ద్వారా నిందితులు ఎవరిని ఇప్పటి వరకు ఏమన్నా కస్టడీకి తీసుకోవడం జరిగిందా? అదే వంశీ, క్లూస్ ఇంకా కలెక్ట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టలేదు. అంటే వాళ్ళు అన్ని క్లూస్ కలెక్ట్ చేస్తారు. అక్కడ దానికి సంబంధించి ఏవి మ్యాచ్ అవుతాయి, ఏవి మ్యాచ్ అవ్వట్లేదు అనేది అది మొత్తం ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఇంకెవరిని అరెస్ట్ చేయనట్టుగా తెలుస్తుంది. మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, వాళ్ళ ఫ్రెండ్స్ ని, ఈ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనుకాల ఎవరైనా ఉండొచ్చా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంత సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత ఇతను మొబైల్ ఫోన్ తీసుకొని దాంట్లో ట్రాకింగ్ చేసి
దాంట్లో కాల్ లిస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది కదా, వీటిలో అన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అదుపులోకి తీసుకొని. సో ఇది ఇంకా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఇప్పటి వరకు అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకు క్లూస్ అయితే సేకరిస్తున్నారు. ఇంకెవరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలియడం లేదు. సో మరి అదే ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎవరి మీద అనుమానాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అలా కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి. సో అది నడిచిన తర్వాతే పోలీసులు ఏం చెప్తారనేది చూడాలి. సో ఏం జరిగింది రషీద్ విషయంలో అనేది కూడా తొందరలో అయితే తెలుస్తుంది. ఇప్పుడే అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే జస్ట్ ఇంతవరకు మాత్రమే ఉంది. ఇది పైపైన ఇన్ఫర్మేషన్. దీనికి అతన్ని చంపడం వెనకాల మోటివ్ ఏంటి, ఎవరు చంపారు, ఇవన్నీ అయితే తొందరలో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తెలుస్తాయి వంశీ. థ్యాంక్ యూ ఆదిత్య. చూశారు కదా, కేవలం అక్రమ సంబంధాల వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి హత్యలు చంపేయటం కానీ చూస్తూ ఉన్నాం మనం. ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా చూస్తూ ఉన్నాం మనం. అక్రమ సంబంధాల వల్లే ఈ జీవితాలన్నీ నాశనం అయినట్టుగా తెలుస్తుంది. మరి రషీద్ కూడా అదే విధంగా చంపేశారా, లేకపోతే వేరే కోణం ఏమైనా ఉందా, ఇంకేమైనా మోటివ్ ఉందా వీళ్ళనక? రషీద్ ఆ టైంలో టిఫిన్ కోసం వెళ్తారని ఎవరికి తెలుసు? ఆ టైంలో మరి ప్లాన్ ప్రకారమే జరిగిందా, లేకపోతే దాన్ని రెక్కీ చేసుకొని ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వస్తాడని ఒక ప్లాన్‌తోనే తనని చంపేశారా? మరి శ్మశాన వేటలో తీసుకుపోయి చంపేశారా, లేకపోతే బయటే చంపేసి అక్కడ పడేశారా అని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో మనకు తెలియాలి. మరి నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ ఎంక్వైరీలు, క్లూస్ టీమ్స్ చాలా బలంగా ఎదుగుతున్నాయి. కొన్ని టీమ్స్‌గా డివైడ్ అయ్యి మరీ ఎదుగుతున్నాయి వీళ్ళ కోసం, నిందితుల కోసం. మరి ఒకళ్ళు చంపారా, ఇద్దరు చంపారా, ఒక టీమ్‌గా వచ్చి తనని చంపేశారా? మనం తన బాడీ మీద కూడా చూడొచ్చు. 5-10 కత్తి ఘాట్లు ఉన్నట్టు కూడా, పోట్లు ఉన్నట్టు కూడా పొడిచి చంపినట్టుగా చెప్తున్నారు. మరి పోలీస్ ఎంక్వైరీలో తెలియాలి.